నమస్కారం. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం మనం శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానంలో ఉన్నామండి. మనతో పాటు ఉన్నారు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ. అందరికీ ఎన్నో సందేహాలు కూడా ఉంటాయి. ప్రత్యేకించి దీక్ష, అలాగే అమ్మవారి మాల వేసుకునే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రతిదీ నియమబద్ధంగా ఉంటుంది, అవన్నీ ఖచ్చితంగా పాటించాల్సిందే అంటారు. అవేంటో అమ్మ మాటల్లో విని తెలుసుకుందాం, అందరం ఆచరిద్దాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. అమ్మా నమస్కారం. శ్రీమాత్రే నమః అమ్మా. శ్రీమాత్రే నమః. అలా రోజులు గడిచిపోతున్నాయి. శ్రావణ మాసం అలా అయిందో లేదో, ఇక వినాయక చవితి, ఇంకా దసరా వచ్చేసింది. అందరికి ఎంతో ఇష్టమైన పండుగ. అవునమ్మా. మా ఈ నవరాత్రులు చాలా విశేషంగా మనం ఆరాధిస్తూ ఉంటాం అమ్మవారిని. అవును. అయితే ప్రత్యేకంగా మాల ధారణ, అలాగే అమ్మవారి దీక్షలు తీసుకునే వాళ్ళని కూడా చూస్తూ ఉంటాం. అవును. భవానీ మాల పట్ల ఎన్ని సందేహాలు, అవన్నీ మీ ముందు ఉంచుతాను ఇవాళ. మీరు ఏమనుకోకుండా అన్ని కూడా నివృత్తి చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. ముందుగా అసలు ఎందుకు తీసుకోవాలి అమ్మవారి మాల లేదంటే దీక్ష అనేది వివరించండి. యాదేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. అసలు దీక్ష ఇవాళ రేపు మేమందరము చాలా దీక్షలు తీసుకుంటున్నాము. చాలా మంచి విషయం. అసలు ముందు దీక్ష అంటే ఏంటో తెలుసుకుందాం. దీక్ష అంటే దక్షత కలిగించేటటువంటిది. దక్షత అంటే ఏంటి? అన్ని రకాలుగా ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ కలిగించేటటువంటి దాన్నే దీక్ష అంటారు. ఈ దీక్ష 41 రోజులు, 21 రోజులు, 11 రోజులు ఇలా ఉంటుంది. ఇప్పుడు నవరాత్రుల్లో చూసుకోండి, 11 రోజులు ఉంటుంది. పాడ్యం నుంచి మొదలుపెట్టి ఏకాదశి వరకు తీసుకుంటారు. అలాగే మీరు చెప్పినట్టు భవానీమాల 41 రోజులు వేసుకుంటారు. అసలు ఇది ఎందుకు వేసుకుంటారు? ఈ మాలలు ఎందుకు వేసుకోవాలి? ఈ వేసుకున్న వారు ఎంత పవిత్రంగా ఉండాలి? ఆ దీక్ష అంటే ఏంటి? తర్వాత ఎలా ఉండాలి? ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, మండలం రోజులు మనం ఏ పనైనా చేస్తే అది మనకు అలవాటు పడుతుందని చెప్పి ఈ దీక్ష అనేది పెట్టారు. అంతే తప్ప సంవత్సరం 360 రోజుల్లో 41 రోజులే పవిత్రంగా ఉండి మిగిలిన రోజులు అపవిత్రంగా ఉండాలని కాదు. ఈ 41 రోజులు ఎలా ఉన్నామో మిగిలిన 320 రోజులు కూడా అలాగే ఉండాలని చెప్పి ఈ 41 రోజుల యొక్క నియమం. పొద్దున్నే లేవడము, తెల్లవారుజామున చన్నీటి స్నానము, దైవారాధన. ఎందుకంటే చూడండి, ఉద్యోగస్తులు కూడా మాల వేసుకుంటారు కదా. రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు కూడా మాల వేసుకుంటారు. వారి వృత్తి ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు. అంటే మనం చేస్తున్న పని చేసుకుంటూనే మనం ఎలా ఉండాలో చెప్పేదే ఈ మాలలు, దీక్షలు. మనమేం చేస్తాము? ఈ 41 రోజులు సంవత్సరంలో నిష్టగా ఉంటాము. 42వ రోజు నుంచి మన ఇష్టం. సిగరెట్ కాల్చేవాళ్ళు సిగరెట్ కాలుస్తారు, మద్యం తాగేవారు మద్యం తాగుతూ ఉంటారు. ఇక రకరకాల వారి వ్యసనాలను బట్టి వారు వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే ఆ 40 రోజులే వాళ్ళకి ప్రాణం మీదకి వస్తుంది. కానీ అసలు త్యజించాలి. ఈ 41 రోజులు నిజంగా మీరు దీక్షలో ఉండి నిజంగా త్రికరణ శుద్ధిగా భగవంతుడి పాదాలు కనుక మీరు అనుసరించి ఉంటే, ఆశ్రయించి ఉంటే, మీరు చెడు జోలికి వెళ్ళే ఆలోచన కూడా రాదు. అందుకనమ్మా దీక్షలు. అందుకే ఇన్ని నియమాలు, కఠోర నియమాలు ఉంటాయి. చూడండి, 3ంటికి తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం చలికాలంలో. అలాగే చూడండి, ఏకభుక్తం చేయడము, మితమైన ఆహారం తీసుకోవడం, ఇవన్నీ కూడా దీక్ష యొక్క నియమాలు. ఈ మితమైన ఆహారంలో కూడా అమ్మ ఇక్కడ చాలా కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. నన్ను విమర్శించాలని చెప్పడం లేదు. దీక్షల్లో మనం మితమైన ఆహారం భుజించాలి. ఎట్లా? చాలా కొద్దిగా. పక్కింటి వాళ్ళు భోజనాన్ని పిలుస్తారు దీక్షలో ఉన్న వాళ్ళని. ఎన్ని వండుతారమ్మా? ఇక్కడ మరి మితమైన ఆహారం ఎక్కడుంటుంది? అసలు మితమైన ఆహారం తీసుకుంటూ ఉపవాసం అంటే ఏంటి? భగవంతుడికి దగ్గరగా నివసించడము. ఈ నివసించాలన్నప్పుడు మరి మితమైన ఆహారం, మితమైన ఆలోచన, మితమైన భాషణ ఉండాలి. అన్నీ మితంగానే ఉండాలి కదా. ఆ మితాన్ని అమితం చేసేస్తున్నాం. ఇక్కడ 4 కూరలు వండుతారు, 5 పచ్చళ్ళు వండుతారు, 6 రకాల స్వీట్లు వేస్తారు. ఏమన్నా అంటే దీక్షలో ఉన్నారండి, మాకు పుణ్యం రావాలి పెడితే. మీకు పుణ్యం కాదమ్మా, వారి దీక్షను మీరు భగ్నం చేస్తున్నారు. ఎందుకంటే దీక్ష వేస్తున్నప్పుడు వాళ్ళు అనుకున్నది ఏంటి? మితంగా భుజిస్తూ, ఏకభుక్తాన్ని చేస్తూ, భూశయనం చేస్తూ, చన్నీటి స్నానాలు చేస్తూ, జపం చేసుకుని, పూజ చేసుకుని 41 రోజులు ఒక నియమంగా ఉంటామని కదా వాళ్ళు మాల వేసుకుంటా. అలాగే ఉండాలి. మితమైన ఆహారాన్నే భుజించాలి. సాత్వికమైన ఆహారాలు భుజించాలి. కారం, ఉప్పు, మసాలా ఇవేమి తినకూడదమ్మా. ఏమి తినకూడదు. నిజంగా చెప్పాలంటే ఉడకబెట్టిన ముక్కలు తిన్నట్టు తినాలి.
దీక్ష అంటే కందమూలాలు తినాలి దీక్ష అంటే. ఇంకా అలా తినలేం కాబట్టి మితమైన ఆహారాన్ని భుజిస్తూ ఎప్పుడూ కూడా నీ మనస్సు ఏ మాలైతే వేసుకుంటావు, భవానీ మాల అన్నారు, ఆ భవానీ మాత పాదాల చెంత ఉండాలి. అలా చేసేదాన్నే దీక్ష అంటారు. అప్పుడే కదా ఆవిడ అనుగ్రహిస్తుంది. అయ్యో నా బిడ్డ ఇంత కష్టపడుతున్నాడు నా గురించి, నేను వీరిని అనుగ్రహించాలి, వీరికి ఉండేటటువంటి బాధలు పోగొట్టాలి అని చెప్పి ఆవిడ కూడా భావిస్తుంది. మాల వేసేసుకుని మనం చేసేది చేసేస్తూ ఉంటే ఎట్లాగా? ఇది మొదటిది దీక్షా నియమాలు చెప్పుకున్నాము. దాన్ని ఎలాగ ఆచరించాలో ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఉదయాన్నే లేవడము, ఖచ్చితంగా సూర్యోదయాత్పూర్వమే లేవడం అనేది ఖచ్చితమైన నియమం. అందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే ఈ 41 రోజులు నేను ఇలా ఉంటానని చెప్పి నువ్వు మాల వేసుకున్నావు. ఆ మాల వేసుకున్నప్పుడు సూర్యోదయాత్పూర్వమే లేవడము, చక్కగా పూజాది కార్యక్రమములు, సూర్యుడు ఉదయిస్తున్న సమయానికి దీపారాధన పూజ జరిగిపోవడము. ఆ దీక్షలో గురువులు ఏమైనా మంత్రాలు ఇచ్చారనుకోండి, చక్కగా ఆ మంత్రాన్ని జపం చేయడము, ఇవన్నీ కూడా సూర్యోదయానికి పూర్తయిపోవాలి. తర్వాత మేము ఈ పనుల్లోకి వెళ్ళిపోవచ్చు. సహజంగా అయితే 3 పూట్ల చేయాలి దీక్షలో, మధ్యాహ్నం కూడా. ఎందుకంటే త్రిసంధ్యలు కదా మనకి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, ఈ త్రిసంధ్యలు కూడా పూజ చేయాలి. ఇక కుదరని పక్షంలో ఆఫీసులకు వెళ్ళిపోతారు కదమ్మా, ఆ మధ్యాహ్న సమయంలో కనీసం జపం, లంచ్ బ్రేక్ ఉంటుందిగా, ఆ సమయంలో జపమైనా కనీసం చేయాలి. ఇక ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఎంత లేట్ అయినా అవనియండి, మీరు దీక్ష తీసుకుంటే ఎంత లేట్ అయినా స్నానాది కార్యక్రమాలు ముగించుకుని మళ్ళీ పూజ చేసి మళ్ళీ నివేదన చేసి మళ్ళీ జపం చేయవలసిందే. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే నియమమే కదమ్మా. నువ్వు కావాలనుకున్నావు, మరి కావాలనుకున్న దాంట్లో మళ్ళీ అమెండ్మెంట్స్ ఏమి ఉండకూడదు కదా. దాన్ని ఎలా ఉండాలో అలా చేస్తేనే దాన్ని దీక్ష అంటారు. అప్పుడు దీక్ష అలా కాకుండా చేస్తే అప్పుడు దీక్ష తీసుకున్న వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? చిన్న సందేహం అమ్మా, చెప్పు. భవానీ మాలకి భవానీ దీక్షకి వ్యత్యాసం ఏంటి అసలు? 41 రోజులు వేసుకునేదాన్ని కదా మాల అంటారు. అది పురుషులకి. స్త్రీలు కనీసం 21 రోజులు. ఎందుకంటే వాళ్ళకి ఈ ఋతుక్రమం ఉంటుంది కాబట్టి, రజస్సుల దోషం ఉంటుంది కాబట్టి 21 రోజులు వారు. ఇక మరి 11 రోజులు 3 రోజులు వేసుకుంటే ఏం నేర్చుకుంటారమ్మా? ఏదో ఒక నియమం కోసం కదా మనం వేసుకున్నమాట. చూస్తున్నాం, గత సంవత్సరం చాలా మందిని అలా చూస్తున్నాము. 11 రోజులని, చివరి 3 రోజులని ఇలా వేసుకుంటూ ఉన్నారు. లేదండి, కనీస పక్షము 41 రోజులు ఖచ్చితం. స్త్రీకి దోషం ఉంటుంది కాబట్టి భవానీమాల స్త్రీలు కూడా వేసుకుంటారు కాబట్టి 21 రోజులు. అది స్త్రీల వరకే. పురుషులు వేసుకుంటే 41 రోజులు వేసుకోవాలి. 40 రోజులు 20 రోజులు చదివితే ఆ స్తోత్రం నీకు వస్తుంది. అని 3 రోజులు ఏమొస్తుందమ్మా? ఏం రాదు కదా. మామూలుగా కూడా 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి వేసుకుంటారు అనుకుందాం. ఆ 3 రోజులు మామూలు దీక్ష లేకుండా మామూలుగా కూడా నువ్వు నియమ నిబద్ధతలతో ఉండొచ్చు కదా. దానికి దీక్ష ఎందుకు మళ్ళీ? దీక్ష అంటే 9 రోజులు పాటించాలి. 3 రోజులు పూజ చేసుకోండి నియమనిష్టలతో చాలు. మళ్ళీ దానికి మళ్ళీ వస్త్రధారణ చేయడము, మళ్ళీ మాల వేసుకోవడం ఇవన్నీ అవసరం లేదు. ఇదే అడగబోతున్నా. అంటే ఇప్పుడు దీక్ష ఏదైతే తీసుకుంటారో ఈ 11 రోజులు, పాడ్యమి నుంచి ప్రారంభిస్తే ఏకాదశి వరకు, ఎర్రటి వస్త్రాలు ఖచ్చితమా? అంటే కొంతమంది అయితే ధరిస్తారమ్మా సహజంగా. అంటే మాల వేసుకున్నప్పుడు ఇప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నవారు నలుపు వస్త్రాలు ధరిస్తారు. ఈ భవానీ మాల వేసుకున్నవారు ఎర్ర వస్త్రాలు ధరిస్తారు. ఇక అమ్మకి ఎరుపు ఇష్టం కాబట్టి సింధూరారణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుహాం. ఆవిడ ఎప్పుడూ కూడా సింధూర వర్ణంతో ఉంటుంది. అరుణాం కరుణా తరంగితాక్షి. జపాకుసుమాలంటే ఆవిడకి ఇష్టం. జపాకుసుమాలంటే ఏంటి తెలుసా? జపాపుష్మాలంటే మందార పువ్వు. అందరూ ఏదో అది చాలా పెద్ద పుష్పం దొరకదు అనుకుంటారు. జపాకుసుమ భాసురాం జపవిధౌ స్మరేదంబికాం అంటే జపాకుసుమాలంటే మందార పువ్వులు. ఆ మందారాల్లో ఎర్రని మందారాలు అంటే ఆవిడకి ఇష్టం. అందుకని ఆ ఎరుపు ఆవిడకి ఇష్టం కాబట్టి ఎర్రని పువ్వులతో అర్చన చేస్తారు, ఎర్ర వస్త్రాలు ధరిస్తారు. అది కూడా ఎందుకమ్మా? మనుషులు ఎందుకు ధరించాలి? ఆవిడంటే జగన్మాత. ఆవిడకున్న ఎరుపులో త్యాగం ఉంది, జ్ఞానం ఉంది. మనం ఎరుపు ఎందుకు ధరించాలి అంటే రక్తం ఏ వర్ణంలో ఉంటుంది, కారం ఏ వర్ణంలో ఉంటుంది చూడండి. ఆ ప్రత్యేకించి ఆ వస్తువులు చూడండి. ఎండుమిరపకాయలు ఏ వర్ణంలో ఉంటాయి? రజోగుణానికి సంబంధించినది ఎరుపు. ఈ నా రజోగుణాన్ని నేను వదిలేస్తున్నాను నీ పాదాల చెంత అని చెప్పడమే. నాలో ఇంత రజోగుణం ఉంది,
ఇవన్నీ ఇక్కడి నుంచి నీ పాదాల చెంత వదిలేసి నేను చాలా ప్రశాంతంగా సాత్వికంగా ఉంటాను అని చెప్పడానికేనమ్మా ఇవన్నీ రంగులు. అలా ఉండండి, ఉండాలి కూడా అలా. ఎందుకంటే ఈ మాలలు ఎందుకమ్మా, మనల్ని మనం మార్చుకోవడానికి. సరే మీకు ఏమైనా కోరికలు ఉన్నాయి, అది అమ్మ తీరుస్తుంది, ఎలాగా తీరుస్తారు. మీరు ఇలా మారి ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా మారుతూ ఉంటే ఇంకా అమ్మ మీకు దగ్గర అవుతుంది. ఎందుకంటే ఆవిడ జగన్మాత, పిలిస్తే పలుకుతుంది. ఎందుకని ఇది ఒక్కటి గుర్తించండి, పిలిస్తే పలుకుతుంది. ఆ పిలిస్తే పలకాలి అంటే ఆ రజోగుణాన్ని కొద్దిగా అంతా ఒకసారి వదలలేమమ్మా. ఎందుకంటే మనం మనుషులం కదా, మనం మారిపోయి ఇప్పుడు ముక్కు మూసుకుని మునులు అయిపోలేం కదా. కొద్ది కొద్దిగా వదిలేయడానికి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు దీంతో మొదలుపెట్టండి. చాలా ఉన్నాయి మీలో, కొద్దిగా తగ్గించుకుంటూ రండి. సంవత్సరానికి ఇంత వదిలేయండి, ఆవగింజంత వదిలేయండి. చాలా మార్పు వస్తుంది. ఈ దీక్షలో ఇవన్నీ భాగమమ్మా. ప్రత్యేకించి అమ్మవారి దీక్ష తీసుకున్న వాళ్ళకి కోపం పనికిరాదు. చాలామంది అనుకుంటారు అమ్మవారి దీక్ష తీసుకున్నారు వీళ్ళకి కోపంగా ఉంటారు, కోపం ఎక్కువ. చాలా తప్పు. అమ్మవారి దీక్షలో ఉన్న వారికి కోపం కూడదు, వాళ్ళు తిట్టకూడదు, శాంతమూర్తులై ఉండాలి. ఎందుకంటే ఆవిడ పేరే లలిత, దుర్గా అంటే ఏంటమ్మా, మనలో ఉండే దుర్గుణములను తొలగించేది కాబట్టి దుర్గా కదా. మరి దుర్గా మాల వేస్తున్నాం, భవానీ, లలిత అందరూ ఒకటే కదా. ఆవిడ లావణ్యవతి, ఆవిడకి కోపం లేదు, మనలో ఉండే దుర్గుణాలను నశింపజేసేటటువంటిది. అట్లాంటి తల్లి గురించి మనం దీక్ష చేస్తున్నప్పుడు ఆ తల్లికి ఏవైతే లక్షణాలు ఉంటాయో ఆ తల్లి యొక్క బిడ్డగా మీకు అవే లక్షణాలు ఉండాలి. శాంతమూర్తులై ఉండాలి, ఒక చిరునవ్వు ఉండాలి. నేను కొంతమందిని చూసానమ్మా, అంటే పూర్తిగా ఎర్రటి వస్త్రం వేసుకోకుండా ఉట్టి కండవ ఒకటి వేసుకుంటారు. అవును, మామూలు వస్త్రాలు వేసుకున్నా కూడా కండవ ఒకటి వేసుకుని దీక్షలో ఉన్నాము అని అంటారు. అది లెక్కలోకి వస్తుందా అసలు మనకి? అంటే మరి ఇప్పుడమ్మా కొన్ని ఆఫీసుల్లో అలౌ చేయరు కదమ్మా. వృత్తి కూడా, ఎందుకంటే వృత్తి ధర్మం కదా, అది వృత్తిని మించిన దైవం లేదు కాబట్టి అది కాపాడుకుంటూ మరి ఇది వేసుకుంటున్నారు. వాళ్ళు ఈ దీక్ష చేస్తున్నందుకు సంతోషించాలి తప్ప మనం విమర్శించకూడదమ్మా. ఎందుకంటే మానవుడు పుట్టాక కదా నియమాలు పుట్టాయి, నియమాలు పుట్టాక మానవుడు పుట్టలేదు. అసలు అమ్మ చెంతకి చేరాలనే ఆలోచనే ఆవిడ కృప ఉంటే తప్ప మనకు కలగదు. ఇలాంటి చిన్నవి ఆవిడకి చెప్పుకోండి. అందుకే చెప్తున్నాను, మీకు ఏ సమస్య వచ్చినా ఆవిడతో మాట్లాడడం నేర్చుకున్నప్పుడు ఆవిడే సమాధానాలు ఇస్తూ ఉంటుంది. విమర్శించడం కంటే కనీసం ఈ అవస్థలో ఉండి కూడా వారు దీక్ష చేస్తున్నందుకు మనం చాలా సంతోషపడాలి. ధన్యవాదాలమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మా, భవానీ మాలలు వేసుకున్నవారు, ముఖ్యంగా స్త్రీలు ఎలాంటి అలంకరణ చేసుకోవాలి, ఎంతవరకు చేసుకోవాలి, దీనికి ఏమైనా పరిమితి ఉందా, వివరించండి. భవానీమాల అలంకారం మామూలుగా అయితే తెల్లవారుజామునే స్నానం చేసి పూజాది కార్యక్రమాలు చూసుకొని నిజంగా ఇంట్లో ఉంటే ఆ తపస్సు చేసుకోవడానికే సమయం సరిపోదు, అంత ఆలోచన కూడా రాదు అలంకరణ చేసుకు. ఎందుకంటే మనసా వాచా కర్మణ అమ్మ మీదే ఉంటుంది ధ్యాస. ఆవిడని ఎలా చూసుకోవాలి, ఆవిడకి ఏం వండి పెట్టాలి, దీంట్లోనే ఉంటుంది. కానీ సహజంగా కూడా అలంకరణ చేసుకోవాలి. ఏ అలంకరణ చేసుకోవాలి, నేను అలంకరణ చేసుకోమంటే మిమ్మల్ని పౌడర్లు రాసుకుని లిప్స్టిక్లు వేసుకోమనట్లేదు. కుంకుమ ధారణ చేయాలి. ఈ సందర్భంగా స్త్రీలందరికీ ఇంకో విషయం చెప్పాలి. ఈ నవరాత్రుల్లోనే ఆడవాళ్ళకి పసుపు గుర్తొస్తుంది. ఈ పసుపు ఇంత మందంగా మొహానికి రాసేసుకుని బొట్టు పెడుతూ ఉంటారు. ఎందుకండి అదంతా? ప్రతి స్త్రీ స్నానం చేసేటప్పుడు ఒంటికి పసుపు రాసుకోకుండా స్నానమే చేయకూడదు. బాత్రూంలో గిన్నెతో పసుపు పెట్టుకుని ఒంటికి పసుపు రాసుకుని స్నానం చేసేసి స్నానం అయిపోగానే తుడుచుకొని బొట్టు పెట్టుకుని బయటికి రావాలి. దీని తప్ప మొహాలికి పసుపు రాసుకుని బొట్లు పెట్టుకోవడం అది అమ్మవారికి చేస్తూ ఉంటాం. అలంకారాలు బయట అవసరం లేదు, మనకెందుకు అవన్నీ. తర్వాత మళ్ళీ పసుపు రాసుకోవటం అక్కర్లేదు. అది ఎవరు చెప్పారో మరి నాకు తెలియదు. అది అమ్మవారికి అదొక అలంకరణ. చందనము, పసుపు, కుంకుమ అవి లేపనం అభిషేకాలప్పుడు ఆవిడకి ఒక అలంకరణలో భాగంగా చేస్తూ ఉంటాం. మనం ఎందుకమ్మా? సాత్వికంగా ఉండండి, సాత్వికమైన ఆరాధనలు చేయండి. ఎందుకు ఇలాంటివన్నీ? సాత్వికంగా ఉండండి అమ్మ. పసుపు రాసి బొట్టు పెట్టుకున్నంత మాత్రాన మనం భవానీలు అయిపోవం కదా. భవానీ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి మాల వేసుకున్నాం. అందుకని మీరు ఎలా ఉన్నారో అలా సహజ సిద్ధంగా ఉండండి. కుంకుమ ధారణ చేయండి, కాటుక పెట్టుకోండి, జడ వేసుకోండి, పువ్వులు ధరించండి, ఎర్రటి గాజులు వేసుకోండి. అన్నిటికన్నా ముఖ్యమైనది మళ్ళీ చెప్తున్నాను, భవానీ మాల కాదు, ఏ మాల వేసుకున్నా ఎవరికి కోపం ఉండకూడదు. ఎందుకంటే వారు తపస్సు చేస్తూ ఉంటారు. దీక్ష మాల అంటే ఒక తపస్సు. ఆ మాల అప్పుడు మంత్రం వాళ్ళు మనతాత్రాయతే ఇది మంత్ర,
మననం చేస్తూ ఉంటే మంత్రం అవుతూ ఉంటుంది. ఆ మంత్రం ఏం చేస్తూ ఉంటుంది? నిన్ను రక్షిస్తుంది. నీలో ఒకలాంటి శక్తి ఉత్పన్నమవుతుంది. నువ్వు ఎప్పుడైతే బయటకు వచ్చి కోపంగా అరుస్తావో ఆ మంత్ర బలం అంతా కూడా శూన్యమైపోతుందండి, సున్నాకు వచ్చేస్తుంది. అందుకని 10 రోజులు మరి దుర్గుణాలు నశించడానికి మాల వేసుకుంటాం కదా. ముందుగా అందరికీ తగ్గవలసింది ఏంటి తెలుసా? ఈగో, కోపం. అందరూ చాలా తప్పుగా అంటారమ్మా, వీరు దుర్గమాల వేసుకున్నారు, భవానీ మాల వేసుకున్నారు, నవరాత్రి దీక్షలో ఉన్నారు, వీరికి కోపం. చాలా తప్పండి, అది చాలా తప్పు. అమ్మవారు ఎక్కడా కోపంగా ఉండదు. చండీ అవతారం ఎత్తిందండి, కోపంగా ఉందంటే మహిషాసురుని సంహరించడానికి ఎత్తింది. అప్పుడు కూడా ఆ మహిషాసురుని సంహరించినప్పుడు కూడా ఆవిడ తల్లి జగన్మాత ఆవిడ ఎంత బాధపడి ఉంటుందండి. కోపంగా ఎక్కడా లేదండి అమ్మకి కోపం అనే రంగు అనవసరంగా మనం పులుముతున్నాం. దుష్ట శిక్షణార్థము నీలో చెడుని ఇప్పుడు నీ పిల్లాడు ఒక తప్పు చేశాడనుకో, నువ్వు దండించవా? అది ఎంతవరకు ఉంటుంది? ఆ తప్పు నువ్వు మళ్ళీ సరిదిద్దుకునేంతసేపే ఉంటుంది తప్ప ఎప్పుడు అమ్మ కోపంగా ఉంటుందనేది చాలా తప్పు. ప్రతి ఒక్కళ్ళు ఇది అమ్మ ఉగ్రంగా ఉంది, కోపంగా ఉంది ఎందుకుంటుందండి? ఆవిడ తత్వమే అమ్మ తత్వం. నువ్వు తప్పు చేసినప్పుడు ఆ మొట్టిగా వేస్తుంది, ఎందుకంటే అమ్మ కాబట్టి, సృష్టికంతటికి అమ్మ కాబట్టి. అంతే తప్ప ఆవిడ కోపంగా ఉంది, నాకు ఇక్కడ కోపం వస్తుంది, నేను అరుస్తాను, అక్కడ వరకు చాలా అంటారు. ఇక ఎలాగో కాళ్ళకి పసుపు రాసుకోవటం, రాసుకోవాలి, గజ్జెలు పెట్టుకోవాలి, చక్కగా ఆభరణాలు ఉంటే అలంకరించుకోండి, ఆవిడకి అలంకరించండి, మీరు అలంకరించుకోండి. ఎందుకంటే ఒక స్త్రీ యొక్క ఒక్కొక్క ఆభరణానికి ఒక్కొక్క ప్రత్యేకతమ్మా. చెప్పారు మీరు, ప్రత్యేకత. చక్కగా అలంకరించుకోండి. అలంకరణలో ఏమీ తప్పు లేదు, కానీ దాన్ని మరీ మితిమీర అలంకరించుకోవడం అనేది చాలా తప్పు. పసుపులు రాసుకోవడం, ఇంత బొట్టు పెట్టుకోవడం, ఆ మాలలు వేసుకోవడం, అవన్నీ కొంచెం మనం విమర్శలకి గురవుతాం అవసరం లేనివి చేస్తే. మీతో పాటు అమ్మని కూడా మీరు వీధిలోకి లాగుతున్నారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంకా ఉందమ్మా, ఇంకోటి నేను చెప్పాలి, మీరు అడగలేదు కానీ అమ్మవారికి ప్రసాదాలు వండుతూ టీవీల్లో చూపిస్తున్నారు. నివేదన అనేది గోప్యంగా జరగాలి. మీరు ఎక్కడైనా దేవాలయాల్లో చూసారా? ఆ నివేదన వస్త్రంలో కట్టి ఎవరికి కనపడకుండా గొడుగు వేసి తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకు అంటే దృష్టి దోషం తగులుతుంది. అమ్మకి దృష్టి దోషం ఉంటుంది. ఆ ఆహారం అలా అందరికీ చూపించి మళ్ళీ ఆ దృష్టి తగిలింది మళ్ళీ ఆవిడకి తినిపించి మళ్ళీ మీరు భుజించి, అసలు నైవేద్యమే కాదండి, ఈ వంటలు చేసి కూడా మీరు ఇంత అన్నం పెట్టుకొని మీరు తింటుంటే మీకు కూడా దిస్తే అమ్మా. అవన్నీ ఎందుకు వచ్చిన పనులు? వండండి, చూపించండి, అంతవరకు బాగుంది. కానీ ప్రత్యేకించి మాలల్లో ఉన్న వాళ్ళు ఏ ప్రసాదాలు చేస్తున్నాము, ఈరోజు ఏ నివేదన పెట్టాము, అవన్నీ కూడా జనాలకు చూపించవలసిన పని లేదండి, లేదు. దృష్టి దోషం తగులుతుంది అమ్మకు కూడా. ఆవిడ అక్కడ నిజంగా మనం పిలిస్తే వచ్చి కూర్చుంటుంది. ఆవిడకి కొంతమంది అంటారు, ఆవిడ తింటుందా, ఆవిడకి శరీరం ఉందా, ఇక్కడ లేదు అక్కడ లేదు, అక్కడ లేదు ఇక్కడ లేదు, అంతే. అదొకటి గ్రహించండి. ఎందుకంటే సృష్టిలో అన్నీ ఆవిడే. ఇక్కడ నీకు ఇక్కడ 2 చేతులు 2 కాళ్ళు ఉంటే ఆవిడకి 4 చేతులు ఉన్నాయి. ఇది ఒకటి గ్రహించండి. ఎందుకంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలన్నీ ఆవిడవే. అందుకని గ్రహించండి. అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? మీరు మాల వేసుకోవడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం. ఆ అనుగ్రహం కోసం తాపత్రయపడండి తప్ప నేను మాల వేసుకున్నాను, దీక్ష తీసుకున్నాను, జనాలు నన్ను చూడాలని తాపత్రయపడకండి. ఇంట్లో పీఠం పెట్టుకోవాలమ్మా. దీక్ష వేసుకుంటే మరి పెట్టుకోవాలి కదమ్మా. పీఠాలంటే అమ్మా ఇందులో కూడా మళ్ళీ కొన్ని ఉన్నాయి. ఇంతింత విగ్రహాలు పెట్టుకోవాల్సిన పని లేదు. ఒక ఫోటో, చిన్న కలశం చాలు. రోజు కుంకుమార్చన, షోడశ ఉపచార పూజ చాలు. ఆవిడకి ఇష్టమైనవి ఏంటి? లలితా సహస్రనామంలో చెప్పారు నైవేద్యాలన్నీ, గుడాన్నము, దద్దోజనము, ముద్గౌదనము, ఇవన్నీ చాలా సింపుల్, చాలా తొందరగా అయిపోతాయి ఇవన్నీ. పులిహోర. కానీ మనమే ఎక్కువ ఆర్భాటం చేస్తున్నాం. ఆవిడేం అడగలేదు. ఇలాగ దేవాలయాల్లో ఇప్పుడు మాలాంటి ఉపాసనలో ఉన్నవారు చేసే విధి విధానాలు వేరే ఉంటాయి, మీరు ఇంట్లో చేసుకునే విధి విధానాలు వేరే ఉంటాయి. సాత్వికమైన ఆరాధన ఎప్పుడూ చేసుకోండి. పూజ మీకోసం, మీరు అంతర్ముఖులు అవ్వడానికి పూజ తప్ప బహిరంగంగా బహిర్ముఖులై చూపించేది పూజ కాదు. ఎందుకంటే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. గ్రహించండి. తల్లి గర్భంలో శిశువు అంతర్ముఖుడై ప్రతి నిత్యము ఆ జీవుడు దేవుడితో దాన్ని ఏమంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. మనం బయటకు వచ్చేసరికి బహిర్ముఖులం అయిపోయి ఆ అంతర్ముఖం మర్చిపోయి ఇక అన్నీ బహిర్గతమే. ఇది గ్రహించండి. మళ్ళీ చెప్తున్నాను, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ.
నువ్వు లోపల వెతికితేనే దొరుకుతుంది, బయట ఎక్కడా చాలా దుర్లభం ఆవిడ దొరకడం. ఇది ఒకటి గ్రహించి చక్కగా పూజ మీకోసం చేసుకోండి. మీ గృహం సంతోషంగా సిరి సంపదలతో తులతూగాలి, ఎటువంటి ఆటంకాలు లేకుండా నా పిల్లలు విద్యాబుద్ధులు రావాలి, నేను జీవితంలో నీ పాదాలు విడవకుండా ఉండేటటువంటి శ్రద్ధ కావాలి. ఇది భగవంతుడిని కోరండి. ఇది ఇలాగ అంటే అసలు అమ్మ ప్రత్యక్షమైతే అమ్మ ఏం అడుగుతాం? నిజంగా మనకు తెలివి ఉంటే ఏం అడగాలి? కారు బంగ్లాలు నగలు కాదు, నువ్వే నాతో ఉండుంటే ఆవిడ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటూ ఉంటారు కదా. ఇక అమ్మవారి దగ్గర ఏంటి తెలుసా అమ్మ? భోగమోక్షప్రదాయిని అమ్మ. రాజరాజేశ్వరి ఇటు భోగాన్ని అటు మోక్షాన్ని కూడా ప్రసాదించే దేవత. తదన్యపాణిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేకానైవాసి ప్రకటిత వరాభీత్యభినయ. దేవతలందరూ కూడా అభయవరద ముద్రలతో ఉంటారు. మీరు ఒక్క లలితా మాత్రం చూడండి, ఏ ముద్రలు ఉండవు ఆవిడికి. పాశాంకుశాలు, చెరుకుగడ, పంచబాణాలు పుచ్చుకుంటుంది. ఎందుకు? పిలిస్తే చాలు, ఇవన్నీ నువ్వు కంట్రోల్లో ఉంచుకుంటే చాలు, వచ్చేస్తుంది ఆవిడ. అమ్మ మరి పురుషులు అమ్మవారి మాల వేసుకుంటూ ఉంటారు, వారు కూడా ఎర్రటి వస్త్రం ధరించడం చూస్తాం. 41 రోజు మండలం దీక్ష తీసుకుంటారు వాళ్ళు. పాడ్యం నుంచి ప్రారంభించుకోవాలమ్మా? అవునమ్మా, ఎవరైనా పాడ్యం నుంచి. పాడ్యం రోజు ఉదయమే కలశ స్థాపన, 41 అది కూడా సూర్యోదయాత్ పూర్వమే కలశ స్థాపన జరగాలి. అంటే ఎందుకంటే కొంతమంది గుడికి వెళ్ళాలా ఇదా అదా అని అడుగుతూ ఉంటారు. ముందు మీరు చక్కగా మీరు అక్కడ ఆవాహన చేసి కూర్చోబెట్టారు, ముందు మీ గృహంలో చేసుకోండి. మీకు వీలుంటే చక్కగా దేవాలయాలకు వెళ్ళండి, చక్కగా పీఠాల్లో బాగా జరుగుతాయమ్మా, పీఠాల్లో జరుగుతాయి. వెళ్ళండి హోమాది కార్యక్రమాల్లో పాల్గొండి, మీకు వీలైనంత సేవ చేయండి, అలా చేసుకోండి, తప్పేం లేదు. మీకు సమయం ఉంటే చేయండి. మీరు చెప్పినట్టు పురుషుల అలంకరణ ఎలా చేసుకోవాలి? అసలు పురుషులు కూడా బొట్టు పెట్టుకోవాలమ్మా, ధరించాలి. కానీ మరి గాజులు వేసుకుంటూ ఉంటారు ఏంటో మరి నాకెక్కడా నేను వినలేదు. మా పసుపు రాసుకుంటారమ్మా, గజ్జలు పారాయణ పెట్టుకుంటారు కాళ్ళ. కొంతమంది నేను అలా గమనించాను, కొన్ని చూసాను ఇలాగే వీడియోస్లో అలా ఉన్నప్పుడు. ఖచ్చితమా ఇది? ఖచ్చితమా అంటే అమ్మా, భవానీ యొక్క అంశగా మేము ఉండాలి అని వారు అనుకుంటున్నప్పుడు అది వారి ఇష్టం. కానీ బహిరంగంగా అంత ప్రదర్శించవలసిన అవసరం లేదేమో అనేది నా అభిప్రాయం. ఇప్పుడే చెప్పాను, అంతర్ముఖులై ఉండండి. అమ్మని మనసా వాచా కర్మణ ధ్యానం చేయండి. ధ్యానం 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 10 రోజులు ధ్యానంలో ఉండండి. ఇవన్నీ ఇప్పుడు వద్దు అన్నా మానరమ్మా, ఒక పోకడికి అలవాటు పడిపోతున్నారు. దీక్ష అంటే ఏంటి చెప్పారు? మన దుర్గుణాలు వదిలేయడానికి దీక్ష, అంతేకాని మనల్ని మనం చూపించుకోవడానికి దీక్ష కాదు. ఒక ఉపాసన చేస్తున్నాము అంటే నీలో మార్పు రావాలి. ఎందుకమ్మా ఇవన్నీ? మనం వద్దన్నా మానరు. ఖచ్చితంగా బొట్టు ధరించండి, మాలలు ఎలాగా వేసుకుంటారు. మీ యొక్క వృత్తిని బట్టి మీ యొక్క వస్త్రాలు ఉంటాయి. మీరు అన్నట్టు కొందరు ఏమో కండువా వేసుకుంటారు, కొందరు ఎర్రని బట్టలు వేసుకుంటారు. ఒక్కటి మాత్రం అమ్మా, 10 రోజులు అబద్ధం ఆడడం మానేయండి. అసత్య దోషం చాలా ప్రమాదం దీక్షల్లో ఉన్నప్పుడు. అలాగే ఈ దీక్షలు తీసుకున్నప్పుడు కేవలం మీ సమయాన్నంతా కూడా ధ్యానానికి, జపానికి, పూజకి, అమ్మ సేవలోనే గడపండి. రీల్స్ తీసుకోవాల్సిన పని లేదు. మిమ్మల్ని మెచ్చుకోవాల్సింది ప్రజలు కాదు, జగన్మాత అనే విషయం గుర్తుపెట్టుకోండి. ప్రజల కోసం ఎన్ని రోజులమ్మా పక్కింటి వాళ్ళ కోసం, ఎదురింటి వాళ్ళ కోసం కష్టపడతాం? మీకోసం మీరు కష్టపడండి. అలాగే మీరు ఇప్పుడు అనుగ్రహ పాత్రలు అవ్వాల్సింది ఈ నవరాత్రి సమయంలో జగన్మాతకి. అదొక్కటి గుర్తుపెట్టుకుని బహిరంగ పూజలు ఏం చేశాము? తమలపాకులు తుడిచాము, మాల కట్టాము, చీర కట్టాము, ఇవన్నీ మానేసి దానికి కేటాయించే సమయాన్ని ధ్యానానికి, జపతపాదులకి కేటాయించండి, ఒక స్తోత్రానికి కేటాయించండి. అమ్మవారి కృపకు పాత్రలు కండి. మళ్ళీ మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. శ్రీమాత్రే నమః.